ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత తెలంగాణ మొదటి ఆర్థిక మంత్రిగా తెలంగాణ ప్రజలకు పరిచయం అవసరం లేని వ్యక్తి ఈటెల రాజేందర్. తెలంగాణ ఉద్యమం, హక్కుల కోసం అసెంబ్లీలో 4 ముఖ్యమంత్రులతో పోట్లాడి నవ తెలంగాణను స్థాపించడంలో సక్సెస్ అయ్యారు ఈటెల రాజేందర్. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఇటు గల్లీ నుండి అటు ఢిల్లీ వరకు ముందు ఉండి పోరాటం చేశారు ఈటెల. ఆత్మగౌరవమే నినాదంగా పోరాటం చేసే వారియర్ ఆయన. రెబల్ గా మారితే తన మన భేదం చూడని ఫైటర్ ఆయన. వెన్నుపోటు పొడిచిన వారి వెన్నులో వణుకు పుట్టించగలరు ఆయన. సౌమ్యుడు, ప్రజల గుండెల్లో రారాజు ఆయన. రాజేంద్రుడిగా స్థానం పొందగల హుందాతనం, నిస్వార్థంగా కష్టపడి పనిచేసే గుణం కలవారు. ఈటెల రాజేందర్ 1964 మార్చి 20న కరీంనగర్ జిల్లాలోని కమలాపూర్లో జన్మించారు. విద్యాభ్యాసమంతా హైదరాబాద్లోనే జరిగింది. కేశవ్ మెమోరియల్ స్కూల్లో 10వ తరగతి, హాలియా జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారు. 1984లో మసాబ్ ట్యాంక్లోని సైఫాబాద్ సైన్స్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జమునను వివాహం చేసుకున్నారు. వీరికి 2 సంతానం. కుమారుడు నితిన్ రెడ్డి, కూతురు నీతారెడ్డి. 2003లో ఈటెల రాజేందర్ టీఆర్ఎస్లో చేరడానికి ముందుగా ఆయన వ్యాపార రంగంలో ఉన్నారు. పౌల్ట్రీ వ్యాపారాల్లో ఈటెల రాజేందర్ ఉన్నారు. రాజేందర్ రాజకీయాల్లో చేరిన తరువాత ఆయన సతీమణి జమున పౌల్ట్రీ వ్యాపారాలు చూసుకుంటున్నారు. ఈటెల రాజేందర్ 2003లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈయన టీఆర్ఎస్ పార్టీలో చేరి 2004 ఎన్నికల్లో కమలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ముద్దసాని దామోదర్ రెడ్డిపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 2008 ఉప ఎన్నికల్లో 2వసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ హయాంలో టీఆర్ఎస్ శాసనసభ పక్షనేతగా ఉన్న ఈటెల తన వాగ్దాటితో అందరినీ ఆకట్టుకున్నారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కమలాపూర్ నియోజకవర్గం హుజూరాబాద్గా మారింది. ఆయన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వకుళాభరణం కృష్ణమోహన్ రావుపై, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ముద్దసాని దామోదర్ రెడ్డిపై గెలిచి 4వసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేతిరి సుదర్శన్ రెడ్డిపై గెలిచారు. అలాగే కేసీఆర్ తొలి మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఈటెల. 2019లో కేసీఆర్ 2వ మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు ఈటెల రాజేందర్. 2019 ఎన్నికల్లో తనను ఓడించేందుకు తమ పార్టీకే చెందిన కొందరు ప్రయత్నించారని ఈటెల ఆరోపించారు. ఈటెలపై భూకబ్జా ఆరోపణలు పెట్టి 2021 మే 1న వైద్యారోగ్య శాఖ బాధ్యతలను సీఎం కేసీఆర్ తీసేసుకున్నారు. మరుసటి రోజు ఈటెలను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. దీంతో టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఈటెల సొంత పార్టీ ఏర్పాటు దిశగా అడుగులేస్తున్నారనే ప్రచారమూ జరిగింది. కానీ టీఆర్ఎస్లో నెంబర్ 2గా వెలుగొందిన ఈటెల ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2021 అక్టోబర్ 30న జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటెల రాజేందర్ 23,855 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్పై విజయం సాధించారు. ఈటెల కారు దిగిన తరువాత హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఆయన్ను ఓడించడానికి అధికార పార్టీ అన్ని విధాలుగా ప్రయత్నించింది. నిధుల వరద పారించినా, దళిత బంధు పథకం ప్రవేశపెట్టినా ఫలితం లేకపోయింది. ఈటెల రాజేందర్ తనకున్న ప్రజాభిమానాన్ని నిరూపించుకుంటూ ఘన విజయాన్ని సాధించారు. అప్పటి వరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఈటెల తొలిసారి బీజేపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. దీంతో తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ బలం పెరిగింది. ఇతర పార్టీల నేతలను ఆకర్షిస్తారనే ఉద్దేశంతో బీజేపీ ఆయనకు చేరికల కమిటీ చైర్మన్ పదవిని అప్పగించింది. 2023 జూలై 4న బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ పదవి ఈటెలకు దక్కింది. 2023 చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ హుజూరాబాద్తో పాటు గజ్వేల్ నుంచి కూడా పోటీ చేశారు. అయితే ఈ 2 చోట్ల ఆయనకు ఓటమి ఎదురయ్యింది. ప్రస్తుతం తెలంగాణలో లోక్సభ ఎలక్షన్స్లో 30 లక్షల పైచిలుకు ఓటర్లతో దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గంగా ఉన్న మల్కాజ్గిరిలో బీసీ నాయకుడిగా పోటీ చేస్తున్నారు. ఈటెల రాజేందర్ ఇప్పటికే పలు రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రజలతోనే ఉంటున్నారు. ఈటెల పోటీ ఖరారు అవడంతో మల్కాజ్గిరిలో ఉన్న ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా బీజేపీలో చేరారు. బీసీ ఓటర్లు కూడా భారీగా ఉన్నారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఈటెల్ని కలిసి అభినందనలు తెలియచేశారు. అదీగాక మల్కాజ్గిరిలో ఇతర రాష్ట్రాల ప్రజలు ఉండడం బీజేపీకి సానుకూలంగా మారింది. దాంతో ఈటెల గెలుపు ఖాయం అనే ప్రచారం జోరుగా నడుస్తోంది. రాజకీయ విశ్లేషకులు, సర్వేలు కూడా ఈటెల విజయం ఖాయమని చెబుతున్నాయి.